డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు దేవుడంటున్నారు ఏలూరు జిల్లా ఎర్రంపేట రైతులు. తమ పొలాలకు వెళ్లడానికి ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని అన్నారు. అయితే గత ఏడాది నవంబర్ నెలలో ఐఎస్ జగన్నాథపురం పర్యటనలో డిప్యూటీ సీఎంకు తమ సమస్యను చెప్పుకున్నామని, 24 గంటల్లోనే దాన్ని పరిష్కార దిశగా అధికారులను ఆదేశించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాలకు రోడ్ పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైందంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సత్య అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిన సమస్య ఏదైనా 24 గంటల్లో పరిష్కార దిశగా ముందుకు వెళ్తుందని అయితే ఏలూరు జిల్లా రైతులు చెప్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఏలూరు జిల్లా కోయిలగూడెం ఎర్రంపేట గ్రామ రైతులు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐఎస్ జగన్నాథపురం పర్యటన సందర్భంగా కాన్వాయ్ వెళ్తున్న దారిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగిన నేపథ్యంలో ఏదైతే రైతులు తమ పంట పొలాలకు వెళ్లే దారి ఇబ్బందుల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లిన 24 గంటల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాని పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నెలల్లోనే పూర్తిగా కూడా రోడ్డు నిర్మించి అది రైతులకైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఎర్రంపేట రైతుల వద్ద ఉన్నాం. ఏదైతే కొత్తగా నిర్మించిన ఈ పొలాలకు వెళ్ళే దారి మార్గం కూడా మనం ఒకసారి విజువల్స్ ఉన్నాం. చెప్పండి, ఎలా సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి ఎలా తీసుకెళ్లారు, ఆయన ఎలా స్పందించారు? కొరుగుడు రోడ్డు జగన్నాథపురం వెళ్తున్నారండి. జగన్నాథపురం వెళ్తుంటే ఈ రైతులందరూ మట్టి దారి డొంక దారి రైతులందరూ కలిసి అక్కడ దారిలో కాసి వెళ్తుంటే లెటర్ ఇచ్చామండి. అంటే కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దారిలో నుంచుని ఆపితే ఆయన ఆగిన తర్వాత ఆగరనుకున్నామండి. అసలు ఆయన ఆగరనుకున్నాం, ఆయన ఆగారు. ఆయన ఆగి లెటర్ తీసుకుని లోన్ పెట్టుకున్నారు, వెళ్ళారు. వారానికి చలచన అయిపోయిందండి రోడ్డు. చెప్పారా ఇలా సమస్య ఉండి మీ పొలాలు వెళ్ళకపోతున్నాం. మీతో మాట్లాడారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? మాట్లాడారండి, కుర్రడితోనే మాట్లాడాడు. ఏమన్నారు? మన మామూలు పేపర్ మనం తీసుకున్నారు, కాగితం తీసుకుని లోన్ పెట్టమన్నారు. ఆయన దిగాడండి, పవన్ కళ్యాణ్ కూడా దిగాడు. ఇక్కడ ఎలా ఉందండి అసలు? ఇంతకుముందు ఎలా ఉండేది? ఇంతకుముందు మన మామూలు నామలు తిరిగి ఆడినాం కదండి. నామలు తిరిగి దారి లేదు రైతులకి, లేదు. చెప్పండి, మీరు కలిసారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని? అసలు ఏమన్నారు? కలిసాను సార్. ఆ రోజు జగన్నాథపురం నరసింహ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వస్తుండగా సార్కి అర్జీ ఇచ్చాం. అర్జీ ఇవ్వడంతోనే ఎమ్మటే రెస్పాన్స్ అయ్యారు. 24 గంటల తిరగకుండా అధికారులు పంపించారు. పంపించిన 6 రోజుల్లోపే శాంక్షన్ చేయించారు. చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా 2 సార్లు విజిట్ చేసి, ఎమ్మెల్యే చిరు బాలరాజు గారు కూడా విజిట్ చేశారు. దగ్గర పనులు కూడా ఆయన కూడా సందర్శించారు. చూసిన తర్వాత మాకు 2 నెలల కాలంలో ఈ రోడ్డు కంప్లీట్ చేసి పెట్టారు. ఎలా అనిపిస్తుంది? మామూలుగా సాధారణంగా కొన్ని గతంలో చూసినట్టయితే ఒక రోడ్డు రావాలంటేనే ఏళ్ళ తరబడి పెట్టే పరిస్థితి ఉంటుంది. అలాంటిది మీరు సీఎంకి రిప్రజెంటేషన్, డిప్యూటీ సీఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చిన 24 గంటల్లోనే అధికారులు ఆదేశించడం కానీ ఇంత వేగంగా మీ పొలాలకు సంబంధించి రోడ్డు వేయడం ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారు చెప్తే చేస్తారని తెలుసండి. అనుకున్నట్టే చాలా ఫాస్ట్గా చేసి పెట్టారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ దారిని కనీసం దూరం మందు బత్తా తీసుకెళ్లాలంటే భుజం మీద తీసుకెళ్ళాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి మరి ఈరోజు చేలో కారు వచ్చేలా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. దగ్గర ఇక్కడ ఒక 200 మంది రైతులు ఉంటారండి. అందరూ చిన్న రైతులే, 1-2 ఎకరాల రైతులు. అందరూ కూడా చాలా హ్యాపీగా. పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు ఈ రోడ్డు లైన్ అయిందండి. వర్షాకాలం బాగా ఇబ్బంది పడిపోయేవాళ్ళు, బళ్ళు గట్ట జారిపోయి రైతులు గట్ట బాగా ఇబ్బంది. ధాన్యం కూడా లేదు కదా, అలా లేదండి. అలా మాకు లేదు బాగుందా 10 సంవత్సరాలు ఎప్పటి నుంచి అండి, 10 అలాగే ఉందండి. 20 సంవత్సరాలు అలాగే ఉందండి. ఇప్పుడు ఆయన మామూలుగా 40 సంవత్సరాలు పెట్టి ఆటం పడుతున్నామండి. రోడ్డులో ఓ సైకిల్ లేదు, ఒక గడ్డి మోపు లేదు, ఒక ఏమీ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మా అందు దయించి మాకు రోడ్డు పోసి మమ్మల్ని కాపాడాడు. మళ్ళీ వచ్చే ఓటు కూడా ఆయనకే. ఇంతేనండి. రోజు జీవితంలో పడద్దని ఎవరు ఊహించుకోలేదండి. అలా వీళ్ళని కుర్రోళ్ళు అందరూ కలిసి పేపర్లు వేసుకుని సెలక్షన్ చేసుకున్నారు, నిలబడిన వలన ఈ రోడ్డు పడింది. కాకపోతే ఈ రోడ్డు పడద్దే ఇక మామూలుగా ఈ రోడ్డు అవుద్దని వీళ్ళు కూడా ఊహించుకోవాలి. జీవితంలో పడదనుకోలే అసలు. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, ఎర్రంపేట వాళ్ళు కూడా ఈ రోడ్డు ఒక పవిత్రం కాదు, దగ్గర కాంగ్రెస్ పవిత్రంగా మొత్తం పవిత్రాలని మారుకుంటూ వచ్చినాయి. కానీ రోడ్డు పట్టించుకున్న వాళ్ళు లేడు, ల్యాంక్స్ ఈ రోడ్డు ఈ రోడ్డు ర్యాంక్స్ చూసిన వాళ్ళు లేరు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి దేవుళ్ళలాగా వచ్చి అయాల మామూలు గుడికి వెళ్తుంటే ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన వీళ్ళ గురించి తీసుకొచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం మళ్ళీ తెల్లకుండా మొదలెట్టేశారు. ఈ రోడ్డుకి ఎప్పుడన్నా మనం వెళ్ళాలంటే అసలు ఒక మాదిరి కాదండి. గోతులు డొంకలు అదన్నీ ఇదైనా పాములు ఉంటాయి, పురుగు ఉంటుందో ఏముంటుందో తెలియదు. మాపులు రావాలి, గేదె అయితే మాపులు రావాలి, ఎలాగో కూడా నుండి తెలిసేది కాదు. నిజంగా ఆయన వల్ల చాలా బాగా జరిగింది. మాకు సిరిబాలరాజు గారు కూడా నెంబర్ 1గా చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే గారు గెలిచాక ఎర్రంపేట వచ్చిన ఎమ్మెల్యే గారు లేడు. సిరిబాలరాజు గారు మొన్న గెలిచాక మొత్తం బజార్ తిరిగి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు దాకా
ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా సరే మళ్ళీ కనీసం ఎర్రంపేట గెలిచాక మటుకు అడిగట్లే. అంతకుముందు గెలకముందు 10 ఎమ్మెల్యే గారు వచ్చారు, గెలిచాక మటుకు ఏ ఎమ్మెల్యే గారు రాలే. బాజార్కి సొంతకి తిరిగి మొన్న రోజమ్మని తిరిగి వాళ్ళ సమర్థ రేట్ అన్నది చేసి మొత్తాన్ని సరి చేసి వెళ్ళారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం కూడా చుట్టూ పంట పొలాలు, పొగాకు, వరి, అదేవిధంగా మొక్కజొన్న మొత్తం కూడా ఇటు పూర్తిగా పంట పొలాల మధ్యలో ఒక పూర్తవుతున్న ఒక రహదారి మనం చూస్తున్నాం. ఒక పుంత రోడ్డు పూర్తిగా కూడా. ఇది దాదాపుగా 200 మంది చిన్న సన్నకారు రైతులు ఇటు వ్యవసాయం చేసుకునే ప్రాంతం. మొత్తం కూడా దాదాపు 1000-1500 ఎకరాల భూమి ఉంటుంది. మొత్తం రైతులు ప్రతినిత్యం కూడా ఇదే మార్గం గుండా వాళ్ళ భూములకి, వ్యవసాయ భూములకి వెళ్ళటం, వాళ్ళ పంటను పండించుకోవడం కానీ వాటి వ్యవసాయ పనులు చేసుకునే నిమిత్తం ప్రతినిత్యం కూడా తిరుగుతూ ఉంటారు. దాదాపుగా 40-50 ఏళ్ళ నుంచి కూడా ఈ రోడ్డు పట్టించుకున్న నాదుడి లేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. అదేవిధంగా కనీసం వర్షం పడితే కూడా ఈ రోడ్డుకి రాలేని పరిస్థితి ఉండేది. ఇక్కడ పండించిన పంటలు కూడా బయటికి తీసుకెళ్ళడానికి నానా అవస్థలు పడేవాళ్ళమని అయితే రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే గత 2025 నవంబర్ 24వ తారీఖున పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐఎస్ జగన్నాథపురం టెంపుల్కి దర్శించుకునే నేపథ్యంలో ఆయన కాన్వాయ్ వెళ్తున్న దారిలో నిలబడి తమ రిప్రజెంటేషన్ కోసం ఇవ్వడం కోసం నుంచిన క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగి వీళ్ళ వినతి పత్రాన్ని, ఎవరైతే రైతులు ఉన్నారో ఎర్రంపేట రైతుల వినతి పత్రాన్ని స్వీకరించి తీసుకున్న 24 గంటల్లో కూడా వాళ్ళ కోరిక మేరకు రైతులు పంట పొలాలకు వెళ్లాల్సిన ఈ మార్గాన్ని అయితే పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించడం, వెంటనే పనులు కూడా ప్రారంభించడం. దాదాపు 2 నెలలు పూర్తి కాకముందే ఈ రైతులకు సంబంధించి పుంత రోడ్డును పూర్తి చేశారని చెప్పి అయితే రైతులు ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఇలా చేసిన దాఖలాలు లేవు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు అయితే దేవుడితో సమానమైన అయితే ఇటు కోయిలగూడెం మండలంలోని ఎర్రంపేట రైతులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.